రైట్. ఓవైపు రాష్ట్ర రైతులను యూరియా కష్టాలు రోడ్డు పాలు చేస్తుంటే మరోవైపు కరెంటు కోతలు సైతం అన్నదాతను మరింత ఆగం చేస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతు బతుకు కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో రోడ్డు పాలైంది. అయితే తెలంగాణలోని ప్రాజెక్టుల నిండా నీళ్లున్నా వ్యవసాయానికి కావాల్సిన విద్యుత్ సరఫరాలోనూ రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. రేవంత్ ఏలుబడిలో రైతులు అరిగోస పడుతున్నారు. ఓవైపు యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు అండ్ మరోవైపు కరెంటు కోతలతో అల్లాడిపోతున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి నేషనల్ హైవే 163 పై రైతులు ధర్నాకు దిగారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. అయితే సీఎం రేవంత్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు. అర్ధరాత్రి 1 గంటకు విద్యుత్ సరఫరా చేస్తే పొలాలకు ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. మళ్లీ ఆనాటి రోజులు తీసుకొచ్చారని విరుచుకుపడ్డారు. ఇటు బీఆర్ఎస్ హయాంలో 24 గంటల పాటు నాణ్యమైన త్రిఫేజ్ కరెంటు ఉండేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కరెంటు కష్టాలు తీసుకొచ్చిందని రైతులు మండిపడ్డారు. రైతులు ఆందోళన చేయడంతో పోలీసులు వచ్చి నచ్చజెప్పారు. రైతులను సముదాయించి ధర్నా విరమించేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఊరికి కరెంట్ రాక నెల రోజుల సంది చాలా వానలు పడ్డాయి కాబట్టి మేము అడగలేము. ఇప్పుడు వానలు పడతలేవు కాబట్టి ఇప్పుడు మాకు కరెంట్ కావాలని మేము ఈ ధర్నాకు దిగినాం సార్. పంటలు ఎండిపోతున్నాయి, ఇప్పుడు ఖాళీ మోటార్లు కాలిపోయినాయి, పంటలు ఎండిపోయినాయి, మందులు తాగి అవి తాగి చచ్చిపోనికే తయారున్నారు. వేరే తన అప్పులు తెచ్చి చేసి ఇచ్చేసి అప్పుల పాలవుతున్నాం మేము. మాకు కరెంట్ వస్తే మాకు మేము అడగం. కరెంట్ వేరే కంపెనీలకు అమ్ముకుంటున్నారు, మా ఇంకా డమ్మి పెట్టిండ్రు, వేరే అమ్ముకుంటున్నారు. మాకు కరెంట్ కరెక్ట్ కావాలని మేము ధర్నా చేసినాం సార్. గత నెల 2 నెలల నుండి ఇక్కడ 3 ఫేజ్ కరెంట్ రావడం లేదు. అనేక సందర్భాల్లో లైన్ మెన్ కానీ ఏసాబ్ కానీ చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆయన ఫోన్ స్పందించడం లేదు. అదేవిధంగా చిన్నకారు రైతులు ఉన్నటువంటి ఒక 2 ఎకరాలు నవరి నాటేసుకున్నటువంటి పొలాలు కూడా చాలా వరకు పారతలేవు. 8 గంటల కరెంటు అంటే ఈవినింగ్ టైంలో 5 గంటలకు కరెంటు పోయి 1 గంట రాత్రిలో 1 గంటల కరెంట్ వస్తుంది. ఆ లోడ్ తక్కువైందని చెప్పేసి ఎక్కువైందని చెప్పేసి ఫీజులు ఎగిరిపోతా ఉన్నాయి. రాత్రిలో అనేక సందర్భాల్లో ట్రాన్స్ఫార్మర్ కూడా ఫీజులు ఎగిరిపోతా ఉన్నాయి. దాని గురించి స్పందించేటువంటి విధానం లేదు. ఆ 8 గంటల కరెంట్ పోగా ఇక్కడ మార్నింగ్ టైంలో ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక్కోసారి 2 పీసుల కరెంట్ వస్తూ ఉన్నది. అనేక సందర్భాల్లో మేము జంక్షన్ దగ్గరకు పోయి ఇక్కడ ఉన్నటువంటి అక్కడ పోయి వాళ్ళకు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా రెస్పాన్స్ కావడం జరుగుతుంది. రైతుల కోసం మేము పనిచేస్తున్నాము, రైతుల కోసమే మేము ఉన్నామనేటటువంటి ఈ ప్రభుత్వాలు మరి ఏ మాత్రము ఈ చిత్తశుద్ధి చూపిస్తుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు తక్షణమే గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి 24 అవర్స్ కరెంటు 24 గంటల కరెంటు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.